నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన వీడియో ఎవరికైనా నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు 11వ తారీఖు 8వ నెల ఆగస్టు 2026వ సంవత్సరం. ఈరోజు కడ్డీ బ్యాడ్ గురించి ముఖ్యంగా మాట్లాడుకుంటే ధరలు డౌన్ అవుతున్నాయి. కాస్త ఈ డ్యామ్ల ఎఫెక్ట్ ఎగిన మనం చూసుకున్నట్లయితే దీనిపైన పడే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రజెంట్. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ లేని చెప్పము. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడున్న స్థితిలో మంచి రేట్స్ ఉన్నాయి అమ్ముకున్నాను అని చెప్పడం జరిగింది. చాలామంది రైతులు అమ్ముకున్న రైతులు ఉన్నారు, అమ్ముకోలేని రైతులు ఉన్నారు. ఇక చూసుకున్నట్లయితే కొంచెంగా డౌన్ అయికుంటూ వస్తుంది. మార్కెట్ 70కి 75 రీచ్ అయింది. ఇప్పుడు 60 లోపటికి వచ్చింది. బ్యాడీ రకాలు ఏమన్నా కానీ సీడ్ రకాలు ఏమన్నా చాలా తక్కువ ధరలో నడుస్తున్నాయి. అది వాటి గురించి కూడా తెలుసుకున్నాం. ఈ వీడియోకి ఎక్కువ శాతం లైక్ చేస్తారనుకుంటున్నా. ಈಗ ಕನ್ನಡ ಮಾತಾಡುವಲ್ಲಂದ್ರಿಗೂ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಮ್ಮ ಹೆಸರು ಅರ್ಜುನ್. ನಮ್ಮ ವಿಡಿಯೋನಲ್ಲಿ ಇವತ್ತು ದಿನ ಬ್ಯಾಡ್ಗೆ ಮೆಣಸಿನಕಾಯಿ ಏನು ರೇಟ್ ಆಗುತ್ತೆ ನಮ್ಮ ಹೇಳ್ತೀನಿ. ನಮ್ಮ వీడియో సబ్స్క్రైబ్ ಮಾಡಿ లైక్ ಮಾಡಿ. కడ్డీ చూసుకున్నట్లయితే ఈరోజు లోయెస్ట్ ప్రైస్ వచ్చేసి 6,000 నుంచి 8,000, 10,000 తెల్లకాయలు చూసుకున్నట్లయితే. మంచి కాయలు వచ్చేసి కడ్డీ 59,000 టాప్ అండి ఈరోజు. సెకండరీ వచ్చేసి 51,500, 52, 53 టాప్. ఇవే కాయలే మొన్న 58,000, 56,000, 58,000, 59,000, 60,000 కూడా నడిచింది ఉన్నాయి. అప్పుడు ఇవ్వలేరు రైతులు. ఇప్పుడు చాలామంది ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే మెయిన్ శ్రీశైలంకి అయిన తర్వాత తుంగభద్రకి నీళ్ళు వచ్చే అవకాశం కనిపిస్తుంది. శ్రీశైలంకి అయితే వదిలినారు కూడా తాగునీటి అవసరాల కోసం. చాలామంది మోటార్లు వేసుకొని చాలామంది అగచాట్లు పడుతున్నారు రైతులు, లేదంటాం లేదు. ఇక చూసుకున్నట్లయితే డబ్బీ వచ్చేసి 60,500 అండి. టాపెస్ట్ 60,500. మార్కెట్ అయితే 2,000, 3,000, 4,000, 5,000, 8,000 కూడా పీక్ అయింది మార్కెట్. 52,500 అయితే టాపు సెకండ్. ఫస్ట్ వచ్చేసి 60,500. కొన్ని రకాలు 30 నుంచి 40,000 నడిచినాయి. ఇక మీడియాలో అయితే చెప్పాల్సిన పని లేదు. 40, 42కి మించి అడగటం లేదు ఈ రోజుకి వచ్చాయి. ఇవే కాయలు 50, 52,000 నడిచింది అనమాట. ఇక గుంటూరు వచ్చేసి 23,500 నడిచింది బెస్ట్ క్వాలిటీ. సెకండ్ వచ్చేసి 14,000 అట్లా నడిచినాయి. అయిన తర్వాత 2043. ఇక 2043 చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈరోజు బస్తాలు కూడా 14,000 బస్తాలు టెండర్కి వేయడం జరిగింది. అమ్మింది కూడా మనకు 600 లాట్లు వేస్తే 580 లాట్లు అమ్మేసినారు రైతులు. ఎంత తక్కువ వస్తే అంత. ఎందుకంటే చాలామంది మూమెంట్ తగ్గుతుందన్న సిచ్యువేషన్స్ ఎక్కువగా ఇదే సెంటెన్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. ఇక చూసుకున్నట్లయితే 2043 ఈరోజు 35,000 టాప్ అండి. బెస్ట్ క్వాలిటీ 35. మొన్న 42,000 అనిపించుకుంది కదా. 35,000 టాప్. ఎక్కడ కనిపించలేదు 36,000 కూడా ఈరోజు మార్కెట్లో. ఏడో ఒక చోట బెస్ట్ క్వాలిటీలకి ఏడో ఒక చోట 500 రూపాయలు మనం చెప్పిన దానికంటే ఎక్కువ వేస్తున్నారు, కానీ అంతకుమించి అయితే కనిపించలేదు. అలాగే సర్పన్ 38,000 అండి ఈరోజు టాప్ 38,000. అలాగే 146 మెలీనా 40,000 టాప్ అండి. 143 సమంత 32, 6263 30,000, 30 టాప్ అండి ఈరోజు చెప్పాలి. అలాగే సెకండ్ వచ్చేసి 25 నుంచి 30,000, 25 నుంచి 30,000 సెకండ్స్. ఇవి మొన్న 35,000 వరకు నడిచినాయి. కొంచెం గ్రాఫ్ తగ్గింది. మొన్నటికి ఇప్పటికి పాత ధరలకి వచ్చేసినాయి అనమాట. కొంచెం కడ్డీ డబ్బీ కూడా బెస్ట్ క్వాలిటీలకి 60, 60 నడుస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి వ్యాపారస్తులు మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే సాగు విస్తీర్ణం ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా మిర్చి అనే పదం తప్ప మాటే లేదనమాట రైతుల నోటేమిడి. ఇప్పుడు సాగు చాలా ఎక్కువ పడుతుంది. ఎందుకంటే మొన్న బోర్ల కింద వ్యవసాయం చేసినారు. ఇప్పుడు కాలువల కింద నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఎక్కడ చూసినా అసలుకి గ్యాప్ లేకుండా నీళ్ళు పారించుకునే అవకాశం చేసుకున్నారు. అంటే కాలువలకి వదులుతారో లేదో కానీ నార్లు పోసుకున్నారు. చాలా ముందంజలో ఉన్నారు. ఇప్పుడు మనం చూసుకోవచ్చు 2,500 నుంచి 2,600 వరకు ఈ ఎరువుల ధరలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి చాలామంది ఆలోచన చేసే రైతులు ఆలోచన చేస్తున్నారు. చాలామంది పెట్టుబడికి కూడా ఆలోచన చేయకుండా చాలామంది మిర్చి కూడా సాగు చేస్తున్నారు. ఇక మిగతా వచ్చేసి సెకండరీ చూసుకున్నట్లయితే అది పక్క పెడితే 5531 ఈరోజు 22,000 అండి. మనకి ఆర్మూర్ వచ్చేసి 20,000, గుంటూరు వచ్చేసి 21, 22, 23,000 ఉంటాయి. అలాగే నంబర్ 5 చూసుకున్నట్లయితే 20,000 టాపులు ఈరోజు. బెస్ట్ క్వాలిటీ 27. అలాగే 355 వచ్చేసి 20,000 టాపులు. 341 వచ్చేసి 18, 19,000 టాపులు ఈరోజు. అలాగే త్రిమూర్తి 411 1008 చూసుకున్నట్లయితే 16 నుంచి 18,000 టాపులు అండి. కొన్ని క్వాలిటీలు ఎక్కడో సైడ్ బాగుంటే 20,000. ఇక సెకండ్ వచ్చేసి 13 నుంచి 14,000.
ఇక తెల్లకాయలు మచ్చకాయలు మాట్లాడుకునే ముందు ఏసీలో మాట్లాడుకుందాం. ఏసీలో వచ్చేసి 40 నుంచి 50, 52,000 డబ్బీ కడ్డీలు. బెస్ట్ క్వాలిటీలు ఉంటే 55. మీడియాలో అయితే కానీ అన్ని కలిపి బిక్ వచ్చినా కదా అవి 45 నుంచి 50,000 టాప్లు. కొన్ని క్వాలిటీలకి ధర ఉంది, కొన్ని క్వాలిటీలకి లేదు. ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు. ఇక వేరే క్వాలిటీలు అంటే తెల్లగాయలు వచ్చేసి 2043 తెల్లగాయలు 14 నుంచి 15,000. ఇవి ఏసీలో చూసుకున్నట్లయితే 25 నుంచి 30,000 టాపులు అండి. బెస్ట్ క్వాలిటీలు. గత ఏడాది ఎక్కడో చోట 30,000 టాపులు. కొన్ని క్వాలిటీలు 28,000. అలాగే సర్పన్ 102 కూడా 28,000, 30,000, 32,000 టాపులు ఏసీలు. అలాగే 6263 కూడా 26 అట్లా పోయినాయి. ఇంకా ఎలైట్ 466 ఏం రాలేదు. ఇక మిగతా వచ్చేసి మెలీనా సంబంధించి కొన్ని సీడ్స్ వచ్చినాయి. ఇవి 25, 26 అన్ని సెగ్మెంట్స్. ఇవి కూడా కొంచెం కలగలుపులు అనుకోండి. ఇంకా తెల్లగాయలు కూడా కలగలుపులు 12, 13,000 టాపులు డబ్బీ కడ్డి 20, 25,000 మించి పోవడం మీద. ఇప్పుడు అప్పుడు 30, 35,000, 40,000 వరకు నడిచిన తెల్లగాయలు ఇప్పుడు గ్రాప్ అయితే తగ్గిందనమాట. ఇక ఈరోజు తెల్లగాయలు మచ్చకాయలు చూసుకున్నట్టు సీడ్ తాళ్ళంతా కూడా 4 నుంచి 8,000 టాపులు. ఇక 2043 8 నుంచి 14, 15,000 మించి అయితే ఎక్కడ కనిపించలేదు. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే కొంచెం డౌన్ అయ్యే పరిస్థితి ఇంకా కనిపిస్తోంది. ఇక సాగు ఎక్కువ అవుతుంది కాబట్టి మనకు డిమాండ్ మెయిన్ సప్లై అనేది. ఇప్పుడు సప్లై పెరుగుతుంది కాబట్టి డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ పోయినసారి ఉన్న సప్లై తక్కువ ఉంది కాబట్టి పెరిగిందనమాట. అంతే. ఇంకా రెండుకి మించి అయితే మనము ఇప్పుడు కన్సిడర్ చేసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మధ్యప్రదేశ్, గుజరాత్లో కూడా ప్లాంటేషన్లు అయితే స్టార్ట్ అయినాయి. ఇప్పుడు అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. ఎల్నినో, సూపర్ ఎల్నినో ప్రభావం వల్ల కూడా ఎండలు ఎక్కువగా ఉన్నా కూడా సాయంత్రానికి చిరుజల్లు అయితే పడుతున్నాయి అన్నమాట. ఇది నాట్లు వేసుకునే సమయం కాబట్టి చాలా మటుకు చూసుకొని నాట్లు వేసుకోవడం మంచిదన్నమాట. ఇక ఇదండి వీడియోకిన. మన వీడియో నచ్చిందే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.